2024 నీకు నచ్చిన సినిమా ఏంటి? వరస్ట్ సినిమా ఏది? సో 'అమరన్' అండ్ 'హాయ్ నాన్న' నచ్చింది. వరస్ట్ మూవీ అంటే చాలా లిస్ట్ ఉంది. ఇలా 'పుష్ప 2' మంచి ఎగ్జాంపుల్ ఆ హాయ్ నాన్న సినిమా అనేది. సరిపోదా శనివారం అనేది. The best were Jigra and Lapata Ladies. పుష్ప 2, వెట్టయాన్ అట్లాంటి వచ్చే సినిమాలు ఎలా ఉండాలి అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి డూస్ అండ్ డోంట్స్ లాగా ఒక పర్టికులర్ ఒక విజన్ లాగా చూపిస్తే మంచిది అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఏ సినిమా బెస్ట్ అనుకోవచ్చు? అంటే ఏ సినిమా బెస్ట్ అని చెప్పని ఎవరి పర్స్పెక్టివ్కి వాళ్ళకి వేరేగా ఉంటుంది. అన్నిటికీ ఉపయోగపడి మంచి సినిమా ఏంది అని అంటే లక్కీ భాస్కర్ అనే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే అందులో ఏం చెప్పారు అని అంటే ఒక జనరల్గా ఒక సాధారణమైన మనిషి ఎలాగైతే వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి ఎంత తప్పు చేసైనా డబ్బులు సంపాదించారో దాన్ని బట్టి, అంటే తప్పు చేసి డబ్బులు సంపాదించాలని కాకుండా ఏదైనా విధంగా పని చేసి డబ్బులు సంపాదించాలి అనే మెసేజ్ అందరికీ వెళ్ళాలి అని చెప్పని ఇంకా అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అంటే అండి 2024లో హాయ్ నాన్న అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది నాకు చాలా నచ్చింది. మనం చూసుకుంటే ఆ సినిమా విధంగా దాంట్లో తండ్రి ఇంకా కూతురి యొక్క బాండ్ని చూపిస్తారు. అది నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్, మా జనరేషన్ ఎస్పెషలీ మా జనరేషన్ పిల్లల్లో ఈ బాండ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. వాటి యొక్క వాల్యూస్, మనకి ఉన్న ఎమోషన్స్ కానీ మన రూట్స్ని మర్చిపోతున్నాం. కానీ ఐ థింక్ దట్ ఈస్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఆ హాయ్ నాన్న సినిమా అనేది. నాకు అది బాగా నచ్చింది. ఈ సంవత్సరం రిలీజ్ అయినవి నేను అన్నీ సరిగ్గా చూడలేదు యాక్చువల్లీ, కానీ హాయ్ నాన్న చూసిన వాటిలో బాగా నచ్చింది. సో అలాంటి సినిమాలు వస్తే 2025లో కూడా ఇలా ఐ థింక్ ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు, ఒక రిమైండర్ ఇచ్చినట్టు ఉంటుంది. నాకు నచ్చింది అయితే 'అమరన్' నచ్చింది, ఇంకా 'హాయ్ నాన్న' నచ్చింది. ఎందుకంటే రిలేషన్షిప్స్ ఒక ఫ్యామిలీకి ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక సక్సెస్లో ఉన్నాము అంటే దానికి మెయిన్ పార్ట్ ఫ్యామిలీ. సో 'అమరన్' అండ్ 'హాయ్ నాన్న' నచ్చింది. ఇంకా కొన్ని సినిమాలు వర్స్ట్ అని కాదు, ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన సినిమాలు అయితే లక్కీ భాస్కర్. అంటే ఫ్రాడ్స్, బ్యాంక్ ఫ్రాడ్స్ అలాంటివి జరగకుండా ఉండాలని కొద్దిగా. ఇంకా ఫ్యూచర్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ మీద, మోటివేషన్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద కావాల్సినవి సినిమాలు ఏమైనా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. 2025లో ఎలాంటి సినిమాలు తీస్తే బెటర్? ఎంటర్టైన్మెంట్ మీద, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మోటివేషన్ మీద ఉండాలి. ఇంకా ఇప్పుడు వచ్చిన జెన్జీ జనరేషన్ వీళ్ళందరికీ చాలామంది అనుకుంటారు అంటే తక్కువ నైతిక విలువలు తెలుసు అని. సో మేము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది సినిమాలు బట్టే కాబట్టి సినిమాల్లో మంచి పాయింట్స్ యాడ్ చేస్తే మాకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. 'అమరన్' నేను బెస్ట్ సినిమా అనుకుంటాను. వర్స్ట్ సినిమాస్ అని అంటే డెఫినెట్గా ఒక పర్టికులర్గా ఒక సినిమా పేరు చెప్పలేను. బట్ వచ్చే సినిమాలు ఎలా ఉండాలి అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి డూస్ అండ్ డోంట్స్ లాగా ఒక పర్టికులర్ ఒక విజన్ లాగా చూపిస్తే మంచిది అనుకుంటున్నాను. లైక్ ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, రేప్ కేసెస్, సమ్ పర్టికులర్ కేసెస్, లైక్ డాక్టర్స్కి ప్రొటెక్షన్ లేకపోవడం, డాక్టర్స్ అనే కాదు అమ్మాయిలకి ప్రొటెక్షన్ లేకపోవడం. సో ఫ్యూచర్లో అలాంటి సినిమా 2025లో ఒక బయోపిక్స్ కానీ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ మీద అలాంటి మూవీస్ తీస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి వీఆర్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ టు ద టెక్నాలజీ. సో మేము ఓకే ఇలా ఇది చేస్తే ఇలా పనిష్మెంట్ అవుతుంది, ఇలా చేయకూడదు, దాని మీద ఎక్కువ మూవీస్ తీస్తే జనరేషన్స్ అన్నీ బాగుంటాయని నేను అనుకుంటున్నాను. 2024 the release cinemas can be the best ones that I feel can be Amaran or Dopati. Coming to Amaran, it's about the real life stories. It's about autobiographies. It's about telling people what actually a human sacrifices for the country. They also sacrifice the family for it, and what actually they go through in the borders. And coming to Dopati, it's about violence. It's about raising voice against domestic violence. It also speaks how strong a woman needs to be in terms of her self-respect, and how it's important for her family to support her. That's what I feel. The best were Jigra and Lapata Ladies. Jigra shows us the sibling bond and how in a sibling relation we can do anything for our sibling. In Lapata Ladies, it shows us that we as women, we need to know what it is like in the real world, and how nice it feels to be independent. Because according to the story, when Fool, the character who was lost, when she earns her first income, she was very happy
there was this glimmer in our eyes. So it teaches us how we would love to be independent as women, and I would like more stories like this going into 2025. More stories on sibling bonds, more on friendship, more on us and how to be independent. Thank you. బెస్ట్ సినిమా అనేది సరిపోదా శనివారం అనేది నాని గారు తీసిన మూవీ. యాక్చువల్ ఆ మూవీలో కోపాన్ని ఎలాగా కంట్రోల్ చేసుకునే విధానం, పోనీ చెడు చేసే వాళ్ళని ఎలా శిక్షించే విధానం అవన్నీ చాలా బాగా చూపించారు నాని గారు. సో ఆ మూవీ చాలా కనెక్ట్ అయ్యాం మేము. ఇంకా వరస్ట్ మూవీ అంటే చాలా లిస్ట్ ఉన్నాయి, కానీ దాంట్లో మోస్ట్ వరస్ట్ అంటే లైక్ మూవీస్ తీయడం కరెక్టే, తీస్తూ ఉంటారు, అది కొత్త కొత్త ట్రయల్స్ అని చెప్పుకోవచ్చు. కానీ పార్ట్ 2 తీస్తున్నారే, ఈ పార్ట్ 2 తీసే దాంట్లో కొంచెం సెకండ్ పార్ట్ వచ్చే కొంచెం మినిమం స్టాండర్డ్స్లో మెయింటైన్ చేసేది ఉంటే బాగుంటాయి. సో అలాగా ఈ పార్ట్ 2 తీసే సీక్వెన్స్లో ఫెయిల్ అయిన మోస్ట్ మూవీ ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ 2. నాకు అదొక్కటి చాలా బ్యాడ్గా అనిపించింది. ఆ మూవీలో మినిమం స్టోరీ లేకుండా లైక్ ఎటో సీన్స్ అని అలా వెళ్ళిపోతుంటే నాకు కొంచెం బ్యాడ్గా అనిపించింది ఆ మూవీ ఒక్కటి. ఇంకా మేబీ ఈ 2025లో మూవీస్ రిలీజ్ చేస్తున్నారు, కానీ థియేటర్స్లో మన కామన్ మ్యాన్ కూడా ప్రైస్ పెట్టుకొని మూవీ చూడడానికి వీలు అవ్వట్లేదు అసలు ఆయనకి. సో ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు 2024లో నేను చాలా మూవీస్ చూశాను. అందులో నేను చూసిన ప్రతి మూవీస్ అన్నిటిలో నన్ను బాగా ప్రభావితం చేసిన మూవీ అయితే లక్కీ భాస్కర్. అందులో ఒక మనిషి తను ఒక నార్మల్ పోవర్టీ నుంచి ఆవిడ ఎలా రిచ్ అవ్వగలదు, ఆ రిచ్ అవ్వడంలో కూడా ఒకరిని మోసం చేసి కాదు, ఆవిడ మోసం చేసిన ఆ మోసంలో కూడా తనకంటూ ఒక స్వార్థం చూసుకున్నాడు. కానీ ఆ స్వార్థం నుంచి తను ఏం నేర్చుకున్నాడంటే, ఇలా మనము ఒకరిని మోసం చేయకూడదు, మన స్వార్థం కోసము మనం బాగుండాలి, మంచిగా ఉండాలి. కానీ అలా అని అందరితో మంచిగా ఉన్నామనుకో మనల్ని కూడా మోసం చేస్తారు చాలామంది. సో మనము కొన్నిసార్లు మన లైఫ్లో మన జీవితంలో ఎదగడానికి స్వార్థంగా ఉండడం అది చాలా ముఖ్యం. ఒక మనిషికి స్వార్థంగా ఉండడం ముఖ్యం, కానీ అది ఎంతవరకు ఏ లిమిట్ వరకు ఉండాలన్నది ఆ మూవీలో చాలా నేర్చుకున్నాను. ఇంకా ఆ మూవీలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, అందులో ఒక హీరో ఒకటి చెప్తాడు, మనం ఏదైనా ఒక పని ఏదైనా ఒక విషయం కానీ ఎంత గొప్పగా ఆడామన్నది కాదు, ఎక్కడ ఆపామన్నదే ముఖ్యము. అంటే మనం ఒక విషయాన్ని ఒక పనిని ఏదైనా తీసుకుంటే అది మనం ఎంత బాగైనా చేయొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు, కానీ అది మనం ఎక్కడ ఆపాలి అన్నది ఇంపార్టెంట్. అక్కడ వరకు మనం ఆపుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ ఆ మూవీ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇంకా 2025లో ఇలానే ఒక సొసైటీకి మంచి మూవీస్ రావడం కానీ, ఆ సొసైటీ గురించే కాకుండా ఎలాంటి మూవీ అయినా లైక్ మరీ ఒక స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఏదైనా మంచి మూవీస్ మెసేజ్ అలాంటి మూవీస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పైగా ఇంకా మంచి లైక్ నాకు చాలా కొద్దిగా యాక్షన్ ఇలాంటివి చాలా ఇష్టం, అలాంటి మూవీస్ కూడా మంచిగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. मैं तो उतना मूवी देखता नहीं हूँ, लेकिन मेरे को सबसे अच्छा लगा अभी 12th फेल देखा था, वो थोड़ा अच्छा था. उससे हम सीख सकते हैं कि कैसे एक बच्चा स्टूडेंट उसका सब कुछ मैनेज करके, सब कुछ मतलब स्टडी के अलावा सब कुछ मैनेज करके विथ स्टडी वो कैसे ये सब कर रहा है, वो थोड़ा मेरे को अच्छा लगा. और 1-2 मूवी देखा हूँ जो मतलब पुष्पा 2 ये सब और कुछ. अच्छा है ना पुष्पा 2 है ना? पुष्पा 2 तो अच्छा था, कंटेनिंग के लिए थोड़ा अच्छा था. అంటే చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, అందులో పుష్ప 2, వెట్టయాన్ అట్లాంటి. వెట్టయాన్ అనేది చాలా మంచి మూవీ. అందులో అంటే అమ్మాయిల గురించి ఇంకా పోలీస్ ఎలా ఉండాలి అన్నీ ఉన్నాయి. పుష్ప 2 కూడా చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది అట్లా బాగుందన్నమాట. కాకపోతే ఫ్యాన్స్ అనేది అభిమానం ఉండాలి, కానీ మరీ అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇలా తొక్కిసలాట్లో ఇలా చనిపోవడం జరిగింది. అది కొంచెం బాధాకరమైన విషయం అన్నమాట. సో అలా ఇంకా ముందు అవ్వకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. అవునండి, ఇవి ఎంత కాదనుకున్నా సినిమాలు మనసు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. చిన్నపిల్లలు ఎందుకు, పెద్ద వాళ్ళే చాలా లోబడిపోతున్నారు ఆ ప్రభావానికి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అండి. మనం ఎంతో స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసి ఒక 2.5 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేసేయాలి. మంచి చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. చెడు మాత్రం చెప్పొద్దు. అలాంటి సినిమాలు కావాలి. సో చూడడం మానేసాము అని నేనైతే సినిమా చూడడం మానను, చూస్తాను. అందులో మంచి చెడులు తప్పకుండా తెలుసుకుంటాను. తెలుసుకొని ఇది చెడు, ఇది వద్దు, మనకి ఈ మంచి పట్టుకోండి అని పిల్లలకి అప్పుడప్పుడు
అప్పుడప్పుడు క్లాసుల్లో కూడా చెప్తూ ఉంటాను. సో పిల్లల్ని, చిన్నపిల్లలు వీళ్ళ మనసు మీద ప్రభావం బాగా పడిపోతుంది. సో అలాంటప్పుడు మంచి సినిమాలు రావడం అనేది చాలా చాలా ముఖ్యం అండి. మన దేశం మీద భక్తి పెరగడం, లేకపోతే మనం ఇంకా మంచి చేయడం సొసైటీకి, ఇలాంటివి. పోనీ అవేమి వద్దు, అలాంటివి చేయలేకపోతే కనీసం ఎంటర్టైన్మెంట్ చాలు అది. కానీ ఇప్పుడు అంతా విపరీతమైన వైలెన్స్, లవ్ స్టోరీస్ తప్ప ఏమీ లేవు. సో వీళ్ళు 8వ క్లాస్లోనే ప్రేమలు అవన్నీ మొదలు పెట్టేస్తున్నారు. ఇదంతా సినిమాల ఇంపాక్ట్ చాలా ఉంటుందని నాకు అనిపిస్తోంది. సోషల్ మీడియా అదొకటి. అయితే మంచి తీసుకోవాలి అన్న జ్ఞానం వీళ్ళకి రావడానికి టైం పడుతుంది.